మీకు ఒక క్వశ్చన్ అడగనా? మీ దగ్గర 5,000 ఉంది. ఏం చేస్తారు? చాలామంది చెప్తారు అది పెద్ద అమౌంట్ కాదు కదా, దాన్ని ఇన్వెస్ట్ చేయడం వర్త్ కాదు అని. అది అత్యంత ఎక్స్పెన్సివ్ మిస్టేక్ మీరు చేయగలిగేది. వారెన్ బఫెట్ తనకి 11 సంవత్సరాల వయసులో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు 500తో. ఇప్పుడు ఆయన వరల్డ్ రిచెస్ట్ పీపుల్లో ఒకళ్ళు. అమౌంట్ మ్యాటర్ కాదు ఇక్కడ, స్టార్ట్ చేయటం మ్యాటర్. ఈ వీడియోలో నేను మీకు చెప్తాను 5,000తో ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, స్టెప్ బై స్టెప్ తెలుగులో. స్టార్ట్ చేసే ముందు పైసా బ్రెయిన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఎవ్రీ వీక్ ఇలాంటి మనీ టిప్స్ తెలుగులో వస్తాయి, మిస్ అవ్వకండి. పాయింట్ నెంబర్ 1, సిప్ అంటే ఏమిటి? ఫస్ట్, సిప్ అంటే ఏమిటో సింపుల్గా చెప్తాను. ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే ప్రతి నెల ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయటం, 500 అయినా 5,000 అయినా. ఇది ఎలా పనిచేస్తుంది? మీరు ప్రతి నెల 5,000 ఇన్వెస్ట్ చేస్తున్నారనుకోండి మ్యూచువల్ ఫండ్స్లో. ఆ ఫండ్ మీ పక్షాన స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంది. మార్కెట్ పెరిగినప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ గ్రో అవుతుంది. మార్కెట్ డౌన్ అయినప్పుడు మీరు చీప్గా మోర్ యూనిట్స్ కొనుక్కుంటున్నారు. లాంగ్ టర్మ్లో యావరేజ్గా 12% యాన్యువల్ రిటర్న్స్ వస్తుంది. క్యాలిక్యులేటర్ వేద్దాం. 5,000 పర్ మంత్ ఇంటూ 10 years ఇంటూ 12% రిటర్న్ ఈక్వల్ టు 11,60,000. మీరు ఇన్వెస్ట్ చేసింది 6 లక్షలు మాత్రమే. ఎక్స్ట్రాగా వచ్చిందంతా 5,60,000 మీరు పని చేయకుండా వచ్చింది. దీన్నే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ కూడా అంటారు. పాయింట్ నెంబర్ 2, ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఓకే, ఎస్ఐపి మొదలు పెట్టాలి, కానీ ఎక్కడ? బిగినర్స్కి నేను రికమెండ్ చేసేది 3 ప్లాట్ఫామ్స్. ఒకటి గ్రో, మోస్ట్ బిగినర్ ఫ్రెండ్లీ యాప్. డౌన్లోడ్ చేయండి, కేవైసీ చేయండి, 10 minutes, జీరో కమిషన్, కంప్లీట్లీ ఫ్రీ టు ఇన్వెస్ట్. 2, జెరోదా కాయిన్, స్లైట్లీ మోర్ అడ్వాన్స్డ్ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్, మీనింగ్ మిడిల్ మ్యాన్ లేడు, మోర్ రిటర్న్స్ మీకు వస్తాయి. ఆల్రెడీ జెరోదా అకౌంట్ ఉంటే బెస్ట్ ఆప్షన్. 3, పేటిఎం మనీ. ఆల్రెడీ పేటిఎం యూస్ చేస్తే సింపుల్గా సేమ్ యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. నా సజెషన్ ఏంటంటే గ్రోతో స్టార్ట్ చేయండి. సింపుల్, క్లీన్, తెలుగు సపోర్ట్ కూడా ఉంటుంది. పాయింట్ నెంబర్ 3, విచ్ ఫండ్ ఎంచుకోవాలి? అంటే ఏ ఫండ్ ఎంచుకోవాలి? ప్లాట్ఫామ్స్ చూస్ చేశారు, ఇప్పుడు ఏ ఫండ్ ఎంచుకోవాలి? బిగినర్స్కి 3 types చెప్తాను. టైప్ నెంబర్ 1, లార్జ్ క్యాప్ ఫండ్స్. ఇవి సేఫ్, ఇండియాస్ బిగ్గెస్ట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ అవుతుంది. టాటా, ఇన్ఫోసిస్, రిలయన్స్ లాంటివి. రిస్క్ తక్కువ, స్టడీ గ్రోత్ కూడా ఉంటుంది. టైప్ నెంబర్ 2, ఇండెక్స్ ఫండ్స్. అంటే నిఫ్టీ 50 లేదా సెన్సెక్స్ ట్రాక్ చేస్తాయి, మార్కెట్తో పాటు గ్రో అవుతాయి. అబ్సల్యూట్ బిగినర్స్ ఫ్రెండ్లీ, బెస్ట్ ఆప్షన్, లో ఫీజ్, నో గెస్ వర్క్. టైప్ నెంబర్ 3, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్. ఫండ్ మేనేజర్ డిసైడ్ చేస్తాడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో. స్లైట్లీ హైయర్ రిస్క్ ఉంటుంది, పొటెన్షియల్లీ హైయర్ రిటర్న్స్ కూడా ఉంటుంది. ఫస్ట్ టైమ్గా నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్తో స్టార్ట్ చేయండి. సింపుల్, ప్రూవెన్ అండ్ లో కాస్ట్. స్పెసిఫిక్ రికమెండేషన్స్ అయితే యూటీఐ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్స్ లేదా హెచ్డిఎఫ్సి ఇండెక్స్ ఫండ్ నిఫ్టీ 50 ప్లాన్. బోత్ హైలీ రేటెడ్ అండ్ జీరో డ్రామా ఫండ్. పాయింట్ నెంబర్ 4, స్టెప్ బై స్టెప్ ఎలా స్టార్ట్ చేయాలి? ఇప్పుడు ఎగ్జాక్ట్ స్టెప్స్ చెప్తాను, ఈ వీడియో చూస్తూనే చేయవచ్చు. స్టెప్ నెంబర్ 1, గ్రో యాప్ డౌన్లోడ్ చేయండి. ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్లో ఇది ఫ్రీ. స్టెప్ నెంబర్ 2, సైన్ అప్. పాన్ కార్డ్ నంబర్తో ఎంటర్ చేయండి, ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్తో వెరిఫై చేయండి. స్టెప్ నెంబర్ 3, కేవైసీ కంప్లీట్ అవుతుంది, 5 నిమిషాలు పడుతుంది దీనికి. స్టెప్ నెంబర్ 4, సెర్చ్ చేయండి యూటీఐ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ అని. స్టెప్ నెంబర్ 5, స్టార్ట్ ఎస్ఐపి క్లిక్ చేయండి, అమౌంట్ ఎంటర్ చేయండి, మినిమం 500, మీరు 5,000 కూడా చేయొచ్చు. స్టెప్ నెంబర్ 6, డేట్ సెలెక్ట్ చేయండి, శాలరీ వచ్చిన 2-3 రోజుల తర్వాత డేట్ పెట్టండి, ఆటోమేటిక్గా డిటెక్ట్ అవుతుంది. స్టెప్ నెంబర్ 7, బ్యాంక్ అకౌంట్ లింక్ చేయండి, కన్ఫర్మ్. అయితే మీరు ఇప్పుడు ఒక ఇన్వెస్టర్ అయ్యారు. 5,000 పర్ మంత్ ఒక్కసారి సెట్ చేస్తే ఆటోమేటికలీ పనిచేస్తుంది ఎవ్రీ మంత్, ఎన్ని ఇయర్స్ వరకు అయినా. క్విక్గా రీక్యాప్ చేస్తాను. ఎస్ఐపి అంటే ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం. గ్రోతో స్టార్ట్ చేయండి, యూటీఐ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్స్ చూస్ చేయండి, 5,000 సెట్ చేయండి, ఆటోమేటిక్గా పనిచేస్తుంది. 10 సంవత్సరాల తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన 6 లక్షలు 11,60,000 అవుతుంది. మీరు నిద్రపోతున్నప్పుడు కూడా ఇది గ్రో అవుతున్నాయి. ఒక రిక్వెస్ట్, ఈ వీడియో మీ ఫ్రెండ్కి షేర్ చేయండి, ఎస్పెషల్లీ వాళ్ళు ఫస్ట్ జాబ్లో ఉంటే. ఈ ఇన్ఫర్మేషన్ ఎర్లీగా తెలిస్తే వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో చెప్తాను క్రెడిట్ కార్డ్ స్మార్ట్గా యూస్ చేయడం ఎలా, ట్రాప్స్ ఏముంటాయి, బెనిఫిట్స్ ఏమిటి, కంప్లీట్ గైడ్తో. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. పైసా బ్రెయిన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.